వెల్కమ్ టు హంగ్రీ పాస్ అఫిషియల్ యూట్యూబ్ ఛానల్. చాలామంది నన్ను అడుగుతున్నారు. చాలామంది ఎంతగానో వెయిట్ చేస్తున్నారు ఆ డాగ్కి ఏమైంది, ఇప్పుడు ఎలా ఉందని. అదేనండి, పి లింగాల వలస విజయనగరం నుంచి ఒక 40 km డిస్టెన్స్లో ఉంది. మానాపురం బ్రిడ్జ్ దాటాక పి లింగాల వలస అని ఊరు వస్తుంది. రామభద్రపురం కన్నా ముందు రైట్ సైడ్ తిరగాలి. కొంతమందికి ఆ రూట్లో ఉండే వాళ్ళు ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ అయితే వాళ్ళు చూస్తే వాళ్ళకి క్లియర్గా నేను చెప్పింది అర్థమవుతుంది. మిగతా వాళ్ళందరికీ అర్థం కాదు, ఎందుకంటే ఆ ఏరియా తెలియదు కాబట్టి. అయితే నేను వీడియో పెట్టాను గతసారి. దానికి మెడ మీద ఎవరో వేడి నీళ్ళు పోసారు, దానికి కాలిపోయిందండి. పెట్టాను, కొంతమంది దానికి సపోర్ట్ చేశారు. మీ సపోర్ట్ వల్ల దానికి మంచిగా మనకి మెడిసిన్ సపోర్ట్ అందించగలిగాం. అదేవిధంగా రెగ్యులర్గా ఫుడ్ అందించగలిగాం. దాంతోపాటు దాని పిల్లలకు కూడా అందించగలిగాం. మెయిన్ చాలా పెద్ద బాధ వచ్చింది నాకేంటంటే, దాని చాలా చిన్న వయసు అండి, 1 year లోపే ఉంటుంది. పిల్లలు పట్టించింది దానికి. మెయిన్ ఈ ఏబీసీ ఆపరేషన్స్ చేయించకపోవడం వల్ల చాలా రిస్క్ ఏంటంటే అండి, చిన్న పిల్లలు పుట్టేస్తాయండి. పుట్టేసి జబ్బులు పడిపోతాయి. పుట్టిన బేబీస్ కూడా హెల్తీగా ఉండవు. దానివల్ల సంతానం పెరిగిపోతుంది. సంతానం పెరిగిపోయి రకరకాల జబ్బులు వచ్చి చాలా ఇబ్బంది పడతాయి. అంటే ప్రతిసారి ఇప్పుడు మనం ఏదో ఈ డాగ్కి జరిగిన ఇష్యూ మనం చూసాం. ఇలా మనం తెలియకుండా ఎంతోమంది ఎన్నో విధాలుగా అట్లా హింస పెడతారు కాబట్టి మనం ప్రతి దగ్గరికి మనం రీచ్ అవ్వలేము. తెలిసిందే మనం ఖచ్చితంగా రీచ్ అవుతాం, హెల్ప్ చేస్తాం. తెలియని దానికి మనం రీచ్ అవుతాం. దానికి ఏకైక పరిష్కారం ఏంటంటే, ఒకటే పరిష్కారం, ఏబీసీ ఆపరేషన్ చేయిస్తే పిల్లలు ఎక్కువ పుట్టవు. తక్కువ లిమిటెడ్గా వాటి పాపులేషన్ ఉండడం మూలాన మనం చేయగలిగిన హెల్ప్ లిమిటెడ్గా ఉంటే మనం ఈజీగా చేయగలుగుతాం. ఈ వెళ్తున్న దారంతా చూపిస్తూ మీకు ఈ విషయాలన్నీ చెప్తున్నానండి. చాలా దూరం అది. మొత్తం వీడియో నేను పెట్టలేదు, చాలా వరకు కట్ చేశాను వీడియో, ఎందుకంటే మీకు కూడా బోర్ కొడుతుంది అందుకనే చూసాను. రెండో విషయం ఏంటంటే, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా దయచేసి మొత్తం వీడియో చూడండి, స్కిప్ చేసి లాస్ట్కి వెళ్ళిపోకండి. మీరు నిజంగా యానిమల్ లవర్ అయితే ఖచ్చితంగా చూడండి. ఎందుకనంటే ఇది మీరు చూడడం వల్ల ఈ ఛానల్కి మంచి జరుగుతుంది. ఈ ఛానల్కి మంచి జరగడం మూలన మూగజీవాలకు హెల్ప్ అవుతుందండి. ఎందుకంటే ఇప్పుడు మన ఛానల్ వల్ల, అంటే యూట్యూబ్ వల్ల మనకు 1 రూపీ కూడా వచ్చేది లేదు ఇప్పుడు. కానీ రేపు పొద్దున మానిటేషన్ అయితే ఒక 10 రూపాయలు వచ్చిందనుకోండి, మానిటేషన్ అవ్వకముందే నేను చేస్తున్నాను, మానిటేషన్ అయ్యిందనుకోండి, ఒక 10 రూపాయలు దానివల్ల వస్తే తప్పకుండా మూగజీవాలకి ఇంకొక 100 డాగ్స్ ఎక్స్ట్రా మనం ఫీడ్ చేయగలుగుతాం. దయచేసి ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా కూడా వీడియోని కంప్లీట్గా చూడాలి. ఎప్పుడైనా సరే వీడియోని కంప్లీట్గా చూసి నేను చెప్పిన ఏమేమి విషయాలు కొంచెం ఒకసారి వినండి. నేనేమైనా ఫీడింగ్ చేయడంలో కానీ నేను చేసే సర్వీస్లో కానీ మిస్టేక్ ఉంటే నాకు చెప్పండి, నేను తప్పకుండా రెక్టిఫై చేసుకుంటాను. మీరు కాల్ చేసి నాకు చెప్పండి, మెసేజ్ చేసి చెప్పండి. అంతేగాని యూట్యూబ్ కామెంట్లో పెట్టకండి. దయచేసి అర్థం చేసుకోండి. అందరూ ఉంటారు అలాంటి దగ్గర. మీరు నా సజెషన్ కాదు, నా సజెషన్ మీరు నాకు ఇవ్వాల్సింది ఏంటంటే, కాల్ చేయండి, మెసేజ్ చేయండి. మీరు ఎప్పుడు నాకు కాల్ చేసి నేను అందుబాటులో ఉంటాను. చాలామందికి ఆ విషయం తెలుసు, నేను కాల్ చేస్తే డెఫినెట్లీ అందుబాటులో ఉంటానండి. అదేవిధంగా మెసేజ్ చేయండి, నేను మాట్లాడతాను తప్పకుండా. అదేవిధంగా చాలామందికి ఈ మధ్య అడుగుతున్నారు, సార్ మీ పాత నెంబర్ 7036782506 నెంబర్కి కొంతమంది ఒక 2-3 అడిగారు. నాకు ఫోన్పే అవ్వట్లేదండి, ఆ నెంబర్కి ఫోన్పే అవ్వట్లేదండి, గత 20 రోజులుగా అవ్వట్లేదు. అందుకే కొత్త నెంబర్ ఇచ్చాను, 8008782506. ఈ నెంబర్కి మాత్రం ఫోన్పే అవుతుంది. పాత నెంబర్కి గూగుల్ పే, పేటిఎం కూడా అవుతుందండి. దయచేసి ఒక్క తేడాని గమనించండి. నేను స్క్రీన్ మీద కూడా ఇస్తాను, ఇది దయచేసి అర్థం చేసుకోండి. కామెంట్ బాక్స్లో కూడా ఈ నెంబర్ ఇచ్చి ఫోన్పే, జీపే ఏ నెంబర్కి చేయాలనేది నేను ఇస్తాను. దయచేసి ఒకసారి గమనించండి. మీరు ఎవరైనా హెల్ప్ చేద్దాం అనుకుంటే కామెంట్ బాక్స్ ఓపెన్ చేయండి, దాని కింద నేను పిన్ చేసి మెసేజ్ ఉంటుంది, మీరు చూడండి. ఒకసారి చూసి అబ్జర్వ్ చేసి మీకు వీలైతే, మీకు ఇబ్బంది లేకపోతే ఫోర్స్ఫుల్గా కాకుండా మీ ఇష్టపూర్తిగా మీరు నాకు డొనేట్ చేయొచ్చండి, హెల్ప్ చేయొచ్చు. దానివల్ల మూగజీవాలకి మనం హెల్ప్ చేయగలుగుతామండి. దయచేసి ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. ఎవరు కూడా హెల్ప్ చేయమంటున్నాను కదా అని చెప్పి ఎవరు ఫోర్స్ఫుల్గా అయ్యో తప్పకుండా హెల్ప్ చేయాలి లేకపోతే అవ్వదు అన్నది కాకుండా మీ ఇష్టపూర్తిగా చేయండి. మనం చేసే రెస్క్యూలు కూడా సక్సెస్ఫుల్గా జరుగుతున్నాయి కూడా ప్రజెంట్. ఇంకో విషయం చెప్తానండి, భీమిలీలో డాగ్ నోరు తెచ్చుకోవట్లేదని చెప్పాను కదా, ఆ డాగు దానికి ఏంటంటే గొంతు దగ్గర ఇన్ఫెక్షన్ అయిందంటే, అంటే గొంతు దగ్గర అడ్డుగా ఉండిపోయింది 1 week. దానికి అడ్డుగా ఇన్ఫెక్షన్ అయింది. వెంటనే తేరుకోదండి, టైం పడుతుంది. మనకైనా సరే ఒక సివియర్ ప్రాబ్లం వచ్చిందంటే టైం పడుతుంది. టైం పట్టకుండా ఏది వెంటనే అయిపోదు. అన్ని రెస్క్యూలు కూడా వెంటనే రిజల్ట్ వచ్చేదండి. దయచేసి ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. నేను కూడా అంత రిస్క్ చేసి అంత డబ్బులు ఖర్చు పెట్టి ఎందుకు చేశానండి, దానికి తగ్గాలనే చేశాను, తగ్గకూడదని చేయను.
కొంతమంది ఏమంటున్నారంటే ఇంకా ఏమైంది సార్ మాకు చెప్పలేదండి. అదే చెప్తాను, దాని గురించి అప్డేట్ చెప్తున్నాను. అది మళ్ళీ పూర్తిగా తిని ప్రశాంతంగా ఉండేటప్పుడు నేను వీడియో తీసి మళ్ళీ మీకు పెడతానండి. అంతవరకు నేను వేరే రెస్క్యూస్ చేస్తున్నాను, అవి కూడా చూడండి. ఇదిగోండి ఈ రెస్క్యూ అయిపోయినట్టే మ్యాక్సిమం. దీనికి మనం కంప్లీట్గా తగ్గిపోయింది కాబట్టి ఇదే లాస్ట్ వీడియో అవుతుంది. ఎవరైనా లేదండి మాకు ఆ వీడియో పెట్టండి అంటే చూస్తానంటే నేను అక్కడికి వెళ్ళి 40 km చాలా దూరం అండి. మెయిన్ అదే ప్రాబ్లం. మళ్ళీ దీనికోసం ఈ డాగ్ లాస్ట్ వీడియో, మీరు ఈ డాగ్ని లాస్ట్ వీడియోలో చూడడం. అయితే ఇంకోటి చెప్తానండి, ఈ డాగ్కి 4 పిల్లలు ఉన్నాయండి. ఈ 4 పిల్లలకు కూడా 7-in-1 వ్యాక్సిన్ వేయిద్దాం అనుకుంటున్నాను. మోమాటం లేకుండా చెప్తున్నాను. ఎందుకంటే అంత మూలలో అట్లకి ఏదైనా పారావైరస్ కానీ ర్యాబీస్ కానీ వచ్చిందంటే ఆ ఊళ్ళో అసలే మూర్ఖంగా ఉన్నారు. ఏదో చేస్తుందని చెప్పి వేడి నీళ్ళు వేస్తారు ఏకంగా. దానికి ఏదైనా రేపు పొద్దున్న జబ్బు వస్తే కొట్టి చంపేస్తారు. దయచేసి ఈ విషయం అర్థం చేసుకోండి. ఎవరైనా కాంట్రిబ్యూట్ చేస్తాను, చూసారా బుజ్జి పిల్లలు ఎలా వస్తున్నాయి, కాంట్రిబ్యూట్ చేస్తామండి, వాటికి వ్యాక్సిన్స్ వేయండి. ఆ 4 వాళ్ళ అమ్మకు కూడా ఇగోండి దీనికి కూడా వ్యాక్సిన్స్ వేయండి అంటే నేను ఎంత అమౌంట్ అవుతుందో చెప్తాను. కాల్ చేసి మెసేజ్ చేసి నన్ను అడగండి, కామెంట్ బాక్స్లో కాదు. దయచేసి అర్థం చేసుకోండి. అడిగితే నేను చెప్తాను. వీటికి వ్యాక్సిన్స్ వేసామనుకోండి, అదొక వీడియో చేస్తాను మళ్ళీ వీటి కోసం. వ్యాక్సిన్స్ వేసి ఆ వీడియో పెడతాను. మనం ఇక చూసారా ఎంత మాడిపోయిందో, కంప్లీట్గా దెబ్బ మాడిపోయింది. మీరు చూడండి, అబ్జర్వ్ చేయండి. క్లోజ్లో కూడా మీకు చూపిస్తాను. నేను అందుకే స్లో మోషన్లో తీసాను ఆ వీడియో. మాడిపోయింది. ఇంకా క్లోజ్లో మీకు చూపిస్తాను, కంగారు లేదు. చూడండి ఎంత చిన్నదో అది, దానికే ఎన్ని పిల్లలు పుట్టిసాయి. ఎంత ఇబ్బంది పడుతుందో ఏటో పాపం. కానీ దీని 4 పిల్లలకి ఈ డాగ్కి 7-in-1 వ్యాక్సిన్ వేయడం అనేది చాలా ఇంపార్టెంట్. లేదంటే పారావైరస్ కానీ కెనైన్ డిస్టెంపర్ వైరస్ కానీ ర్యాబీస్ కానీ వస్తే ఆ ఊళ్ళో వాళ్ళు ఖచ్చితంగా కొట్టి చంపేస్తారట, డౌట్ లేకుండా. చిన్న విషయానికి అలా చేశారంటే ఒకవేళ ఏదైనా వ్యాధి వస్తే వాళ్ళు ఖచ్చితంగా కొట్టి చంపడమే మార్గం అనుకుంటారు. దయచేసి ఈ 5 వ్యాక్సిన్స్ వేయాలండి. ఎవరైనా మీరు కాంట్రిబ్యూట్ చేసుకొని మేము సపోర్ట్ చేస్తాం బ్రదర్, ఎంత అవుతుందంటే నాకు కాల్ చేయండి, లేదంటే మెసేజ్ చేయండి. కామెంట్ బాక్స్లో దయచేసి రాయకండి, నాకు కాల్ చేయండి లేదా మెసేజ్ చేయండి. చేస్తే నేను చెప్తాను. మీకు నాతో మాట్లాడడం ఇష్టం లేదని కొంతమంది ఉంటారు, నర్వస్గా చూడండి ఎంత మాడిపోయిందో డాగు, ఎంత నీట్గా చక్కగా తగ్గింది. చూసారా, చిన్నది ఎక్కడో ఉంది కానీ కంప్లీట్గా తగ్గింది. ఇదంతా మీ అందరి ప్రోత్సాహం వల్లే అండి. దీనికోసం సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి. ఎవరి పేరు బయటికి చెప్పను, దయచేసి అర్థం చేసుకోండి. పేరు పేరున ధన్యవాదాలు. నిజంగా ఎంతో హెల్ప్ చేశారు నాకు. అదేవిధంగా మన యూఎస్ అరుణ మేడం అయితే చాలా సపోర్ట్ చేశారు. ఆవిడ అంటే మిగతా వాళ్ళు సపోర్ట్ చేయలేదని కాదు, ఆవిడైతే వెంటనే స్పందించి నాకు సపోర్ట్ చేశారు. ఇప్పుడే కాదు, ప్రతి వాటిలో కూడా సపోర్ట్ చేస్తారు. ఆవిడ కానీ కొంతమంది ఉన్నారు. దయచేసి మేడం గారు చాలా థ్యాంక్స్ అండి. అదేవిధంగా మనకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరు, చెన్నై నుంచి కొంతమంది ఉన్నారు, మన ఏపీ తెలంగాణ నుంచి థ్యాంక్ యూ అండి. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. మీ అందరి వల్లే డాగ్ ఈరోజు సజీవంగా ఇలా బతికి హ్యాపీగా ఉందంటే కారణం మీరేనండి. నేను కష్టపడతాను కానీ ఫుల్ అమౌంట్ కానీ పెట్టుకోలేనండి. పెట్టగలను కానీ కొంచెం అంతకన్నా పెట్టుకోలేను, నా స్తోమత అంత లేదు. దయచేసి అర్థం చేసుకోండి. కంప్లీట్గా తగ్గిపోయింది. ఈ 5 7-in-1 వ్యాక్సిన్లు వేయిద్దాము. ఎవరైనా కాంట్రిబ్యూట్ చేస్తానంటే నాకు కాల్ చేయండి, నేను వాళ్ళకి ఎంత అవుతుందో ఏంటి చెప్తాను, అది పంపిద్దరు. నేను వ్యాక్సిన్స్ వేసి ఆ వీడియో కూడా మీకు పెడతాను. అలాగైతే దయచేసి అర్థం చేసుకోండి. మీకు ఇంట్రెస్ట్ ఉండి మీరు ఇవ్వగలిగే స్తోమత ఉంటేనే చేయండి, ప్రాబ్లం ఏం లేదు. ఎవరికి కూడా లేదు, ఒక డాగ్కే మేము ఇస్తాం, ఒక డాగ్కే పెట్టగలం, వ్యాక్సిన్కి డబ్బులు అంటారా, ఫోన్ చేసి చెప్పండి, పర్లేదు. ఒకదానికి ఒకరు, ఇంకోదానికి ఇంకొకరు కాంట్రిబ్యూట్ చేసినా నో ప్రాబ్లం. అన్నిటికీ కాంట్రిబ్యూట్ చేసినా పర్లేదు. దయచేసి అర్థం లేదు. ఎక్కువ మంది కాంట్రిబ్యూట్ చేశారనుకోండి, వేరే డాగ్స్ కూడా వ్యాక్సిన్స్ వేయిస్తాం. ఇక చూసారా, కంప్లీట్గా మాడిపోయింది. నిజంగా కాలిపోయినప్పుడు ఎంత నరకం చూసిందోనండి. నిజంగా పాపం మనమే ఆ టైంలో చూసి మనకి రిపోర్ట్ చేయకపోతే డాగ్ చచ్చిపోతుందండి. దారుణమైన చావు చచ్చిపోతున్నది పాపం. నాకైతే చాలా బాధ అనిపిస్తుంది దీన్ని చూసి. ఈరోజు ఎంత హ్యాపీగా అనిపించిందంటే, విలవిల్లాడిపోయి చనిపోవాల్సిన బిడ్డ ఈరోజు హెల్తీగా ఉందంటే నాకు చాలా సాటిస్ఫాక్షన్గా అనిపించిందండి. చాలా మంచిది. ఇవ్వండి మీకోసం చూపించడం కోసం, దాని దెబ్బను మళ్ళీ ఒకసారి చూపించడం కోసం దీంట్లోని బిస్కెట్లు తీసి ఒక్కొక్కటి పెడతాను. మీరు జాగ్రత్తగా దాన్ని అబ్జర్వ్ చేయండి. దాని మెడ అంటే ఏదో మాటలు చెప్పడం కాదు. కొంతమంది అంటారు తగ్గిపోయిన తర్వాత పెట్టండి సార్ అని. ఇదిగోండి తగ్గిపోయిన తర్వాత పెట్టండి. దయచేసి చూడండి. చూసి మీరు కామెంట్లో నాకు అంటే నన్ను పొగడమని చెప్పడం కాదండి, రియాక్ట్ అవ్వండి కనీసం. దయచేసి అర్థం చేసుకోండి. మీరు కామెంట్ చేయండి, లైక్ చేయండి. దయచేసి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. దయచేసి ప్రతి ఒక్కరు లాస్ట్ వరకు మేము వీడియో చూసామన్న విషయాన్ని నాకు మెన్షన్ చేసి పెట్టండి. ఈ ఒక్క చిన్న హెల్ప్ చేయలేరా నాకు? దయచేసి అర్థం చేసుకోండి. లాస్ట్ వరకు చూసాం బ్రదర్ అని చెప్పండి చాలు, ఇంకేం అవసరం లేదు నాకు.
చూడండి డాగ్ ఎంత మాడిపోయిందో. కంప్లీట్గా 100% సక్సెస్ఫుల్గా చేశాను రెస్క్యూ. నెక్స్ట్ ఆ పప్పి ఉంది కదండి, నడుము దగ్గర దెబ్బ తగిలింది, కాలు దగ్గర దెబ్బ తగిలింది, అది కంప్లీట్గా ఆల్రైట్ అండి, బాగానే ఉంది. ఫోన్ చేశారు వాళ్ళు, రేపు వెళ్తాను దగ్గరికి, వెళ్ళి ఆ వీడియో కూడా తీసి దానికి కూడా 7-in-1 వ్యాక్సిన్ కావాలి. దానికి కూడా దయచేసి 7-in-1 వ్యాక్సిన్లు వేయిస్తే జబ్బులు రావు. వాటిలో ఆకలి బాధ ఎలాగా ఉంటుంది, కనీసం జబ్బులు రాకుండా కాపాడుకోగలుగుతాం కొంతకాలం. దయచేసి అర్థం చేసుకోండి. 2-3 సంవత్సరాల వరకు జబ్బులు రావు. దయచేసి వాటి ప్రాణాలను మనం కాపాడుకోగలుగుతాం. వాటిని ఇబ్బంది పెట్టకుండా, ఏదో జబ్బుల వల్ల ఇబ్బంది పడిపోకుండా ప్రశాంతంగా బతకగలుగుతాయండి. దయచేసి అర్థం చేసుకోండి. రెండో విషయం చెప్తున్నాను, నా రెగ్యులర్ నెంబర్ 7036782506. ఈ నెంబర్కే ఎవరు ఫోన్ చేసినా మెసేజ్ చేసినా చెయ్యండి. దీనికి పేటీఎం ఉంది, గూగుల్ పే ఉంది. ఫోన్పే ప్రజెంట్ వర్క్ చేయట్లేదు. ఫోన్పేకి నెంబర్ ఏంటంటే 8008782506. ఇదే నెంబరు నేను కామెంట్ బాక్స్లో పిన్ చేసి పెడతాను. దయచేసి కాంట్రిబ్యూట్ చేద్దాం అనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఆ నెంబర్స్ ఒకసారి అబ్జర్వ్ చేసి దేనికి ఫోన్పే అవుతుంది, దేనికి గూగుల్ పే, పేటీఎం అవుతుంది అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసి చేయండి. లేదు ఇంకా మీకు అర్థం అవ్వలేదు, నాకు కాల్ చేసి అడగండి, పర్లేదు. నేను ఫీడ్ చేస్తే ఒక 30 డాగ్స్కు 20 డాగ్స్కు 25 డాగ్స్ ఫీడ్ చేయగలరు. ఈరోజు 200 డాగ్స్ ఫీడ్ చేస్తున్నానంటే కేవలం కారణం మీరే. నా సబ్స్క్రైబర్స్ నాకు సపోర్ట్ చేయకపోతే నేనేం చేయలేనండి. దయచేసి అర్థం చేసుకోండి. ఈ డాగ్ కంప్లీట్గా హీల్ అయ్యింది, ఈరోజు ఇలా సజీవంగా ఉందంటే కారణం మీరే. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కంప్లీట్గా వీడియో వాచ్ చేసి నాకు మెసేజ్ పెట్టండి. థ్యాంక్ యూ.